నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా లక్ష్మీనారాయణ వ్లాగ్స్. సో ఈరోజు అయితే ఈ వీడియో తమిళ చూసే వచ్చుంటారు కదా. సో ఈరోజు ముక్కోటి ఏకాదశి అండి. ఈ వీడియో చేసిన రోజు అయితే సో ఉదయాన్నే మేమైతే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాము. ముక్కోటి ఏకాదశి రోజు కేవలం ఉత్తర ద్వార దర్శనం మాత్రమే చేయాలి కాబట్టి ఆ రోజు అసలు జనం మామూలుగా రండి ఒక రేంజ్లో ఉన్నారు. మా దర్శనం అయితే పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా అప్పటికే టైము మార్నింగ్ 11 అయిపోయింది. అందుకని టిఫిన్ చేద్దామని ఒక హోటల్కి అయితే వెళ్ళాం. టిఫిన్ కూడా చేసినాం. అండ్ ఫైనల్గా విషయానికి వస్తే ఇవాళ రంగోలీ కాంపిటీషన్ ఉంది మా పిల్లల స్కూల్లో. మా పిల్లలు కనిగిరిలో శ్రీ చైతన్య స్కూల్లో చదువుకుంటారు. సో అక్కడే ఇంకా ముగ్గుల కాంపిటీషన్ ఉంది. ఆబ్వియస్లీ నాకు తెలుసు, నేను గత ఈ యూట్యూబ్లో లైవ్లు అవి ఇవి చేసుకుంటే ఖాళీ ఉండట్లేదు. సో ఏ ముగ్గు వేయాలో తెలీదు. ఫైనలీ రంగోలీస్ అయితే కొనుక్కున్నాను. స్కూల్కి అయితే వచ్చాను. ఇదిగోండి నా ముగ్గు వేయటం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ ఇది స్కూల్ గ్రౌండ్ అనమాట. ఈ గ్రౌండ్లో ఇంకా అందరం ఒక్కొక్కరి తర్వాత ఒకళ్ళు ఒక్కొక్క బాక్స్ ఏ బాక్స్ అయినా తీసుకోవచ్చు అని చెప్పారు. సో నాకు ఏం వేయాలనేది అసలు ఫుల్ జీరో అనమాట. ఏం లేదు బ్రెయిన్లో ఏం వేయాలి అనేది. నాకు అసలు వేయాలని కూడా లేకుండే ఆ రోజు. మా పిల్లలు అసలు ఒప్పుకోట్లా. రామమ్మీ అని ఒప్పుకోవట్లే. టెంపుల్కి వెళ్ళి ఇంటికే వెళ్ళాలమ్మా, ఇక్కడికి వెళ్ళకూడదని కూడా చెప్పా. లేదు రామమ్మీ ఇంటికి వెళ్తే కుదరదు అంటే మాకు స్కూల్కి మధ్య ఇది నా ముగ్గే స్టార్ట్ చేసిన ఆల్రెడీ అక్కడికి వెళ్ళాక. సో మధ్య 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. వెళ్ళి రావటం అనేది అసలు ఇంపాసిబుల్. ఇంకా వెళ్ళాక ఇంకేమొస్తుందని చెప్పండి. అందుకని మా పిల్లలు ఇంకా సరే వాళ్ళ హ్యాపీనెస్ కోసం చిన్న చిన్న హ్యాపీనెస్ వాళ్ళు వేస్తే చాలు మమ్మీ నువ్వు వస్తే చాలు అన్నట్లు అంటున్నారని వెళ్ళాను. ఇంకా స్కూల్లో ఎంట్రీ ఫీజు ఏముండదు, జస్ట్ డైరెక్ట్గా వెళ్ళి వేయటమే అనమాట. సో నేనైతే వేయటం స్టార్ట్ చేశా. అక్కడ స్కూల్ టీచర్స్ మా బాబు ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బాగా అలవాటు అనమాట. సో వాళ్ళకి నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని వెళ్ళిన దగ్గర నుండి మేడం మీరు కుర్చీ వేసుకోండి, చైర్ వేసుకోండి, వంగకండి, చెయ్యకండి అలా చాలా కేర్ తీసుకుంటూ చాలా మంచిగా చెప్తుండే వాళ్ళందరూ స్కూల్లో వాళ్ళు. నాకు బాగా అనిపించింది. లేదంటే నేను చాలా కంఫర్టబుల్, నాకు ఇబ్బంది లేదు. ముగ్గేసేటప్పుడు అసలు స్టూల్ ఎందుకంటే ఏం పర్లేదు వేస్తానని చెప్తూ వేస్తూ ఉన్నాను. చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు స్కూల్లో. ఎందుకంటే 4 years నుండి సేమ్ స్కూల్ కాబట్టి మా బాబు ఇంకా అందరూ మంచిగా పరిచయం అనమాట. సో అదిగాక మనం ఎక్కడికి వెళ్ళినా మాట్లాడతాం కాబట్టి ఇంకా అందరూ పరిచయమే. సో సైలెంట్గా అయితే అసలు ఉండలేను నేను. కొంచెం పరిచయం అయితే మాట్లాడతా. కొంచెం వాళ్ళ బిహేవియర్ నచ్చకపోతే తప్పించి మామూలుగా అయితే నేను ఎవరితోనైనా ఈజీగా కలిసిపోయే రకమే. కాకపోతే నాకు మాట్లాడాలని అనిపించేంతవరకు, అనిపించకపోతే మళ్ళీ మాట్లాడిన పక్కనే కూర్చున్నా కూడా. అట్లా ఫైనల్గా అందరితో పలకరిస్తూ చుట్టూ మాట్లాడుకుంటూ నా అయితే రంగోలీ అయితే వేయడం స్టార్ట్ చేశాను. సో మీకు ఎలా అనిపించింది ఇది అనేది ఖచ్చితంగా మీరు ఫైనల్ అవుట్పుట్ చూసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను కూడా చూసి తెలుసుకుంటాను కదా. సో ఒక్కొక్కటి వేస్తున్నాను. చుట్టుపక్కల వాళ్ళు కూడా మంచిగా అసలు బాగా వేస్తున్నారు. ఇట్లా మొత్తం ఇంటి దగ్గర నుంచి తెద్దామనుకున్నాం కానీ టెంపుల్కి వెళ్ళాలి కదా, అవన్నీ మోసుకొని ఎక్కడ వస్తామని చెప్పి ఇంట్లో ఆల్రెడీ కలర్స్ ముగ్గు అన్నీ ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చి వాటిని మళ్ళీ గుడిలో మోసుకొని మళ్ళీ అంటే టౌన్లో టిఫిన్ సెంటర్కి వెళ్ళాలి, అన్నీ ముందే తెలుసు కదా. ఇక్కడ ఏం తిరుగుతాంలే అని చెప్పేసి మేము అన్నీ కూడా ఇక్కడనే మా స్కూల్ దగ్గరే తీసుకున్నాను అనమాట. అండ్ మా వారు అప్పటికే డ్యూటీకి టైం అయింది అయిపోయింది అని మమ్మల్ని బయటే డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. సో ఫైనల్గా ఇదిగోండి ఆల్మోస్ట్ అయినట్టే ముగ్గు నాదైతే. సో ఇంతకీ ఏ స్కూల్ ఎలా ఉంటుందో కూడా చూపించాలి కదా. రండి చూపిస్తాను. ఇదే మా స్కూల్, మా పిల్లల స్కూలు బిల్డింగ్. సో గేట్ ఇది ఎంట్రన్స్ ఇదనమాట. లోపలికి వెళ్దాం పదండి. సో 2 సైడ్లు గేట్స్ ఉంటాయి. మీకు అటువైపు కూడా గేట్ కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇది ప్రిన్సిపల్ సార్ రూము అండ్ నెక్స్ట్ స్టోర్ రూమ్. ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకా కామన్ అనమాట. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అప్ టు కింద 3rd స్టాండర్డ్ వరకు ఉంటాయన్నమాట రూమ్స్ మొత్తము. ఆ తర్వాత ఇంకా కామన్గా క్యాంటీన్ అంటే చిన్న షాప్ ఉంటుంది పిల్లలకి, ఏదైనా స్నాక్స్ లాంటివి ఉండటానికి. ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో మళ్ళీ ప్రైమరీ సెక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఫ్లోర్లో ఇంకా అప్ టు 10th వరకు ఉంది అనమాట మొత్తం ఈ స్కూల్లో. హై స్కూల్ అనమాట ఇది. సో మొత్తం శ్రీ చైతన్య ఇది 2nd క్యాంపస్. మా పిల్లలు చదువుకునేది మొత్తం మా ఊర్లో 2 క్యాంపసెస్ ఉన్నాయన్నమాట. K1 K2 అంటారు. సో ఇది 2nd క్యాంపస్ మా పిల్లలు చదువుకునేది అయితే. సో క్లాసెస్లోకి అయితే వెళ్ళట్లేదు, జస్ట్ బయట వరకు చూపించి ఇంకా కిందకైతే వెళ్తున్నాను. సో చూద్దాం రండి. ఇక్కడ మన స్కూల్లో నుంచే గ్రౌండ్ని చూడొచ్చు. ఇక్కడ నుండి చూపిస్తాను చూడండి.
అదిగోండి నేనైతే ముగ్గేస్తున్నాను. ఈ యాక్చువల్లీ వీడియో మొత్తం తీసింది అయితే మా బాబు యశ్వంత్ అనమాట. నాకు తెలియదు స్కూల్ని కూడా తీసాడని. సో ఎలాగో తీసాడు కదా, సో మీ దాకా చూపిద్దామని చెప్పేసి. అండ్ ముగ్గు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవనొచ్చింది. ఇంక ఇదిగోండి ఇంకా ఫైనల్గా అవుట్లైన్స్ అన్నీ అవి వేసేసి ఇస్తున్నాను. ఇంక అప్పటికే జస్ట్ 10 minutes మోర్ అని చెప్పేశారనమాట. నేను వచ్చిందే లేటు, యాక్చువల్లీ ముగ్గు టైము రావాల్సిన టైం కంటే కూడా 20 minutes లేటు వచ్చానమాట. సో వాళ్ళు హడావిడి చేస్తున్నారు, టైం అప్ అయిపోతుంది, కొంచెం హరిబరిగా వేయండి అన్నట్లు. సో ఫాస్ట్గా వేద్దామని చెప్పేసి వేస్తున్నాము. సో నాతో పాటు ఇదిగోండి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరి ముగ్గులు కూడా చూశారు కదా. సో నేను ఏది వేయాలో ఏమి వేయాలో తెలియకుండా ఏదో ఒకటైతే వేసాను. సో నేను ప్రైజ్ వచ్చిందా లేదా అనేది ఈ విషయం లాస్ట్లో చెప్తాను. కానీ పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అయ్యారు. సో కేవలం వాళ్ళ హ్యాపీనెస్ కోసం మాత్రమే నేనైతే రంగోలీ కాంపిటీషన్కి వెళ్ళాను. లేదు నేను నిజంగా సిన్సియర్గా రంగోలీ వేయటానికే అనే ఏంటి నేను అది వేరేలా ఉండేది. కొంచెం ముందు ఏదైనా మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళేదాన్ని. కానీ అట్లా ఏం లేదు, జస్ట్ నా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని వెళ్ళాను అనమాట. సో పిల్లలు ఏంటంటే ప్రతి దాంట్లో రావాలి, వెళ్ళాలి, పార్టిసిపేట్ చేయాలి అన్నది మా పిల్లల్లో ఉండాలి. వాళ్ళకి ఎక్కడ కూడా విన్నింగ్ లూసింగ్ అనేది మైండ్లో పక్కన పెట్టేసి ఫస్ట్ మనం పార్టిసిపేషన్ చేయాలి అన్న థాట్ వాళ్ళలో ఉండాలనేది నా కోరిక. అందుకనే నేనుంటే నా బట్టి పిల్లలు ఉంటారు. పెద్దలను చూసి పేరెంట్స్ చూసి పిల్లలు కూడా నేర్చుకుంటుంటారు కదా. అట్లా నేను కూడా కొంచెం చేస్తే మా పిల్లలకు కూడా వస్తుంది అన్న దాని మీద నేనైతే వెళ్ళానమాట. సో ఫైనల్గా ఇదిగోని నా ముగ్గు అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నాది ఇంతవరకు చూసారు కదా. సో నా ముగ్గుతో పాటు అక్కడ కాంపిటీషన్లో వచ్చిన వాళ్ళ రంగోలీస్ అండ్ ఎవరికి ప్రైజ్ వచ్చింది, ఏ ముగ్గుకు వచ్చింది అండ్ ఏమి ఇచ్చారు అన్నీ కూడా చూపిస్తాను నేను మీకు విధానంగా. సో రండి అందరి ముగ్గులు చూసేద్దాం. ఇదైతే నా కళాకాండ, అంటే నా ముగ్గే ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది. చూసారా ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మొత్తం బార్డర్స్ వేసినాక సంక్రాంతి ముగ్గుల పోటీలకు అని రాసి శుభాకాంక్షలు రాశారు. సో ఇదిగోండి రండి చూపిస్తా. ఇదైతే నాది. అది అక్కడ నుంచి ప్రతి ఒక్క పార్టిసిపెంట్ 1 by 1 చూపించుకుంటూ వస్తాను అండి. అంత ఎక్కువ మంది లేదు, మ్యాక్సిమం ఒక 20 members అయితే వేశారు అంతే. ఇదిగోండి సో చూస్తూ వచ్చేయండి 1 by 1 మీకు ఏది నచ్చిందో ఇందులో ఖచ్చితంగా చెప్పండి, కామెంట్ చేయండి. ఈ ముగ్గు అయితే పాపం ఆవిడ ఆల్మోస్ట్ అందరికంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది, కానీ పాపం ప్రైజ్ రాలేదు. నాకు కొంచెం బాధ అనిపించింది బాగా వేసినప్పుడు. ఇదే ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ముగ్గులో మన గణపతి అయ్యకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఈ ముగ్గుకే. అండ్ అగ్రికల్చర్ ఇస్ నాట్ ఫార్మింగ్, ఇట్స్ ఫీడింగ్ అని వేశారు ఒకళ్ళు. ప్రైజ్ అయితే రాలేదు కానీ నాకు నచ్చింది, అంటే కాన్సెప్ట్ బాగుంది. సో 1 by 1 చూసేయండి, మీకు ఏది నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ ముగ్గు చూసారా, ఒక అమ్మాయి వెనక నిలబడ్డట్టు. యాక్చువల్లీ అందరూ నచ్చారు, కాకపోతే అక్కడ స్టాఫ్ వేశారన్నమాట, టీచర్స్ వేశారని దానికి ప్రైజ్ ఇవ్వలేదు. సో ఓన్లీ పేరెంట్స్ వేసిన వాటికి ఇస్తారంట. సో సెకండ్ అండ్ థర్డ్ ఏ ముగ్గుకి వచ్చిందో కూడా చూపించాలి కదా. సో కంటిన్యూ చేయండి మరి వీడియోని. ఇక్కడ ఎల్లో అండ్ బ్లూ కనిపిస్తుంది కదా, దానికి థర్డ్ ప్రైజ్ అండి. అండ్ అక్కడ ఆవు కనిపిస్తుంది కదా వైట్ కలర్, దానికి సెకండ్, ఆ ముగ్గుకి సెకండ్ ప్రైజ్ ఇచ్చారనమాట. సో అట్లా ఫైనల్గా వాళ్ళు నచ్చిన ప్రైజ్. మనకి మిగతా వాళ్ళందరికీ పార్టిసిపేట్ చేసినందుకు ఒక ఏదో గుర్తుగా ఇచ్చారులేండి, అది చెప్తే నవ్వుతారు. ఫైనల్గా ఇలా మా ముక్కోటి ఏకాదశి రోజు ముగ్గుల కాంపిటీషన్ ఇలా జరిగింది. సో ఇంకా స్కూల్లో వాళ్ళు అందరికీ కూడా ఇంకా ప్రిన్సిపల్ సార్ వచ్చి తెలిసిన వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ అయితే చేశారనమాట. సో వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. ఈ వీడియో కాదు అన్నీ కూడా స్కూల్లో ఉన్న సరౌండింగ్స్ చూపిస్తున్నాను మీకు నేను. ఈ వీడియో మొత్తం ఇలా తీశారు అన్న విషయం కూడా నాకు తెలియదు. మొత్తం కూడా మా బాబే తీశారండి, మా బాబు 4th క్లాసు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా చెప్పండి, ఎందుకంటే ఇందులో ఒక్క 1 minute వీడియో కూడా నేను తీయలేదు, మొత్తం కూడా మా బాబే తీశారనమాట. నేను ఫుల్ రంగోలీ వేసే దాంట్లో బిజీ ఉంటే. సో స్కూల్ పక్కన, స్కూల్ లోపల గ్రౌండ్ స్థలం లేదని పక్కన ఈ ప్లేస్ అనేది తీసుకున్నారు పిల్లలకి ప్లేయింగ్ కోసమని. ఇదిగోండి మా చిట్టి, ఇదిగోండి ఈవిడ సెకండ్ ప్రైజ్ ఆవిడ అనమాట, ఈవిడ ఫస్ట్ ప్రైజ్. ఓకేనా, ఇదిగోండి ఫస్ట్ ప్రైజ్ ఆవిడ వేసినది ముగ్గు, అండ్ సెకండ్ ప్రైజ్ వేసిన ఆవిడ ముగ్గు అనమాట.
సో ఇంకా ఇవి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఈవెన్ నేను కూడా కనిపిస్తున్నాను అనుకుంటున్నాను. సో నచ్చిందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి.